నీకు కనీసం తెలుస్తోందా? నీ వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డానో నీకు తెలుసా? జరిగింది చాలా చాలా ఎక్కువైపోయింది. ఇక నువ్వు ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవాల్సిందే. డాక్టర్ బాబు, నేను మీ ఇంట్లో ఉంటున్నానని నేను మీకు నిజం చెప్పలేదని దానికి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? ముసుగులో ఉండడం నా దౌర్భాగ్యం. మీకు నిజం చెప్పడానికి నేను భయపడ్డాను. దయచేసి ఇంత పెద్ద శిక్ష వేయకండి. మనకి పెళ్లి జరిగింది. నిన్ను ఏమన్నావు నువ్వు? హాసిని, హాసిని, నా మాట విను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. పద నాతో పాటు. హాసిని, చెప్పేది విను. ఈ అవినాష్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఎందుకు? తను మీ అబ్బాయే కదా, ఎక్కడికి వెళ్ళాడో తెలీదా? నాకు అసలు అర్థం కావట్లేదు. తను అసలు ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా లేదా అని. తన ప్రవర్తన చూస్తుంటే పెళ్లి చేసుకుంటాడనిపించట్లేదు. ఇక చాలు ఊర్వశి. ప్రతి చిన్న విషయానికి గొడవ చెయ్యాల్సిన అవసరం లేదు. అనవసర అనుమానాలు పెట్టుకోకు. ఇక్కడే ఉండుంటాడు, వచ్చేస్తాడు. ఏంటి, అతను వెనక తలుపు గుండా వెళ్ళిపోయాడా? నువ్వు నోర్మై. మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి కదా. అయ్యయ్యో, నేనేమన్నానండి? తను బాధపడ్డాడేమో అనుకున్నాను. తనకి ఈ రోజు ముఖ్యమైన రోజు కదా, ఇంకా అక్కడే ఇరుక్కుపోయాడో ఏంటో. చాందిని, వదినా, దేవుడు నీకు నోరిచ్చాడంటే తెలివి కూడా ఇచ్చే ఉంటాడు కదా. వదినా. అప్పుడప్పుడు దాన్ని కూడా వాడుతూ ఉండు. పాత విషయాలను తవ్వి తీయాల్సిన అవసరం లేదు. ఇది శుభ సమయం. ఎప్పుడో జరిగిన విషయాల గురించి మాట్లాడి నువ్వు అపశకును చెయ్యకు, అర్థమైందా? హాసిని, ఇదంతా ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఈ అమ్మాయే చెప్తుంది. మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఐఎమ్ సారీ. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఫంక్షన్ జరగదు. దయచేసి వెళ్ళిపోండి. హాసిని, అసలు ఏమైందో కాస్త చెప్తావా? అత్తయ్య, ఇప్పుడు మీరు ఏం అడగాలనుకున్నా సరే ఈ అమ్మాయిని అడగండి. ఈ అమ్మాయి చెప్తోంది ఈమెకి అవినాష్కి పెళ్లి అయిపోయిందంట. ఏ అమ్మాయి, ఏంటి నీ పిచ్చి మాటలు? నాలుక కోసేస్తాను, జాగ్రత్త. మాట్లాడవేంటి? ఎందుకు మౌనంగా ఉన్నావు? అందరికీ నిజం చెప్పు. ఎప్పుడు చూసినా అవినాష్ చుట్టూ తిరుగుతూ ఉంటున్నావు కదా నువ్వు. ఇప్పుడు నిజం చెప్పు. మన పెళ్లి జరిగిపోయింది అనడంలో అర్థం ఏంటి? నేను నిజం చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఈ అబద్ధపు భారాన్ని నేను ఇంకా మోయలేను. అంతా చెప్పేసి ముగించేస్తాను. నేను దాచడానికి ఇంకేం మిగల్లేదు. చనిపోవాల్సి వస్తే నిజం చెప్పే చనిపోతాను. శిక్ష కొంచెం తగ్గచ్చేమో కదా. మా పెళ్ళంటే నా పెళ్ళి. అది మా ఊర్లో నేను మేమని పిలుస్తాం. అది నేను డాక్టర్ బాబుతో కేవలం మాట్లాడుతున్నాను. నా భర్త నా మీద కోపంగా ఉన్నారని చెప్తున్నాను. మా పెళ్లి జరిగిపోయింది, కానీ ఆయన నన్ను భార్యగా అంగీకరించడం లేదు. నా మీద కోపంగా ఉండుంటారు.
ఎందుకంటే నేను ఇక్కడ ముసుగు వేసుకొని ఉన్నాను. ఇంకా ఆయనకి చెప్పలేదు నేను జమునని కాదు సౌందర్యానని. అందుకే మీరు కోపంతో మీ కుటుంబానికి నా గురించి నిజం చెప్పడం లేదు. అలాగని నేను మిమ్మల్ని మీ కుటుంబం ముందు అవమానపడేలా చేయను. నా వల్ల మీరు తలదించుకునేలా అస్సలు చేయను. అయినా నీకసలు అవసరం ఏముంది? నీ పెళ్లి గురించి, నీ భర్త గురించి మా అవినాష్తో చెప్పడానికి? చెప్పు. నీలాంటి పల్లెటూరు అమ్మాయిల గురించి నాకు చాలా బాగా తెలుసు. మీరు మీ స్థాయికి మించి కలలు కని మీ అసలు స్థాయిని మర్చిపోతారు. మమ్మీ, ఇదంతా ఈ అమ్మాయి ప్లానే. నాకు మొదటి రోజే ఈ అమ్మాయి మీద అనుమానం వచ్చింది. ఇంత పెద్ద ఇల్లు చూసి నేను ఏదో ఒకటి చేసైనా సరే ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలని అనుకుంది. ఆ తరువాత అందరి ముందు మంచిగా నటించి అందరి మనసులు గెలుచుకోవాలనుకుంది. ఈ ఇంటి అబ్బాయికి తన బాధాకరమైన కథలు చెప్పి అతని సానుభూతి పొంది అతనికి దగ్గర కావాలని చూస్తోంది. అవకాశం చూసి అతనికి దగ్గరైంది. ఇదే కదా నీ ప్లాన్? చెప్పు, ఎందుకు చేస్తున్నావు ఇదంతా? డబ్బు కోసమే కదా? ఎంత డబ్బు కావాలో చెప్పు. నీకు అవినాష్ నుండి దూరంగా ఉండడానికి ఎంత తీసుకుంటావు? హాసిని, తల్లి తను చెప్తుంది కదా, తను కేవలం అవినాష్తో మాట్లాడుతున్నానని నువ్వెందుకు నమ్మట్లేదు? నాకేమనిపిస్తుందంటే తనకసలు చెడు ఉద్దేశం ఏం లేదని. అవునవును, నీకెప్పుడు ఎవరూ తప్పుగా అనిపించరు కదా. నువ్వే తనని నెత్తిన పెట్టుకున్నావు. అందుకే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. తనొక పని మనిషి అయ్యుండి యజమానితో సమానంగా మాట్లాడుతుంది. నేనప్పుడే చెప్పాను, ఈ అమ్మాయిని ఇంట్లో పనికి పెట్టుకునే ముందు తన గురించి, తన కుటుంబం గురించి తెలుసుకోమని చెప్పాను. కానీ నా మాట ఎవరూ వినలేదు. ఇప్పుడు అనుభవించండి. మీరు ఆయన ఏమనకండి, ఆయన ఏం తప్పు చేయలేదు. నార్మల్, ఇప్పుడు నువ్వు చెప్తావా ఎవరిని ఏమనాలి, ఏమనకూడదు అని? ఇంకా చాలు. ఏం చేయమంటారండి? నువ్వు నీ గురించి ఆలోచించుకో, ఇంకొకరి గురించి కాదు. అర్థమైందా? సిగ్గుగా లేదా నీకు? ఇన్ని మాటలు పడుతున్నా ఇంకా ఏమీ తెలియనట్టు మౌనంగా నిలబడ్డావు. నిజం చెప్పు, అవినాష్ మీద కన్నేసావు కదా నువ్వు? లేక నువ్వు కేవలం ఒక పద్ధతి లేని, క్యారెక్టర్ లేని అమ్మాయివా? చాలు. చాలా ఎక్కువైపోయింది. ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా, తన గురించి నిజం తెలియకుండా ఒక అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేసే హక్కు నీకు లేదు. నీ దగ్గర ఏ ఆధారం ఉంది తను చెడు ఉద్దేశంతో వచ్చిందన్నానికి? తను ఇంట్లో పనిచేసే పని మనిషి. నాతో తను మాట్లాడింది. దాని అర్థం ఆ అమ్మాయి నన్ను ట్రాప్ చేస్తుందనా ఏంటి? లేక తన క్యారెక్టర్ బాలేదనా? అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? తన భర్తతో తనకేదో ఇబ్బంది ఉండి ఉండొచ్చు, అందుకే తను ఈ పరిస్థితిలో ఉంది. తను ఇబ్బందిలో ఉంది కాబట్టే నాతో మాట్లాడింది. నిజానికి ఏ విషయం తెలియకుండా ఎవరిని జడ్జ్ చేసే హక్కు మనకెవరికీ లేదు. తను ఎవరైనా సరే. మీరు నా మీద ఎంత కోపంగా ఉన్నా ఈరోజు నా కోసం కుటుంబం అందరి ముందు అండగా నిలబడ్డారు. ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. సీరియస్లీ అవినాష్, నువ్వు ఇంకా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావా? అయినా ఈ పని మనిషి కోసం నేను నీతో గొడవ పడదలుచుకోలేదు. అందుకే నేను నిర్ణయించుకున్నాను, ఇకపై ఈ అమ్మాయి ఇంట్లో ఉండకూడదు. హాసిని, వద్దు తల్లి. ఈ అమ్మాయికి కనీసం ఉండడానికి ఇల్లు లేదు, తోడుగా భర్త కూడా లేడు తల్లి. ఇక మనం కూడా తనతో ఇలా ప్రవర్తిస్తే అది సరైంది కాదు. లేదత్తయ్య, నేను ఇప్పటికే ఈ అమ్మాయి మీద చాలా దయ చూపించాను. ఇకపై నాకు అవినాష్కి మధ్యలో ఈ అమ్మాయిని రానివ్వను. తనిక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళు. వదిన గారు,
మీరే చెప్పారు కదా, ఎవరైనా వ్యక్తులు కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదగాలంటే కేవలం ఒక చిన్న సహాయం చేస్తే చాలని చెప్తారు కదా. మరి ఆ సహాయంకున్న విలువ మీకంటే ఇంకెవరికి బాగా తెలుసు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఇంటిని కుటుంబాన్ని కష్టపడి పైకి తీసుకునొచ్చారు. అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయి నిజాయితీగా తన బాధ్యతను నెరవేరుస్తోంది. తనకి ఒక్క అవకాశమైనా ఇవ్వాలి కదా వదినా. కమలా, అక్కయ్య తీసుకోవాల్సిన నిర్ణయం తనే తీసుకుంటుంది. నువ్వు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మధ్యలో మాట్లాడతాను. ఏది నిజమో నేను దానికి అండగా ఉంటాను. కమలా! మా అమ్మ మీద చెయ్యెత్తడానికి నీకు ఎంత ధైర్యం? బాబు, మీ నాన్నగారి చెయ్యి విడి- లేదమ్మా, ఆయన నీతో ఇలా ప్రవర్తిస్తుంటే నేను చూస్తూ అస్సలు ఊరుకోలేనమ్మా. అది తండ్రైనా సరే ఇంకెవరైనా సరే. అమ్మ చెప్పింది నిజం. ఏ తప్పు చేయని మనిషికి అసలు శిక్ష ఎందుకు వేయాలి? ఈ అమ్మాయి ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాలి? రాఘవా, రాఘవా! అవినాష్, అతయ్య, నేను ఈ అమ్మాయికి సాయం చేద్దామనుకున్నాను. తనలో ఏ తప్పుడు ఉద్దేశం కనపడలేదు. మీకు తన మీద నమ్మకం లేకపోతే నా మీద ఉంది కదా. ఈ అమ్మాయి ఈ ఇంట్లోనే ఉండొచ్చులే బాబు. అవినాష్, నువ్వు ఇంకా ఈ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నావా? ఈ అమ్మాయికి కాదు, నిజానికి సపోర్ట్ చేస్తున్న హాసిని. సరే, ఒకవేళ ఇదే నీ నిర్ణయం అయితే నేను కూడా నిర్ణయం తీసుకున్నా. నువ్వు ఈ అమ్మాయిని ఈ ఇంట్లోనే ఉండనివ్వు, కానీ నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి రాను. నేను ఇప్పుడు ఈ క్షణమే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నా. హాసిని, నువ్విప్పుడు ఎలా చేయగలవు? నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఏ ఇంట్లో నా మాటకు విలువ ఉండదో వాళ్ళ ప్రేమ నాకు కూడా అక్కర్లేదు. నాకు ఈ బంధం అక్కర్లేదు. హాసిని, హాసిని, ఈరోజు నాకు అర్థమైంది. కొడుకొంట్లో కూడా తండ్రి రక్తమే ప్రవహిస్తోంది. నా కూతురు జీవితానికి కూడా ఇదే మంచిది. ఏ ఇంట్లో అయితే పని మనిషికి ఇంట్లో మనిషికి తేడా ఉండదో
ఆ ఇంటి కోడలుగా నా కూతుర్ని ఎప్పటికీ పంపను. ఊర్వశి, అవినాష్, ఈరోజు జరిగినదంతా అస్సలు మంచిది కాదు. ఈ పెళ్లి ఆగిపోకూడదు. నేను ఊర్వశికి మాటిచ్చాను, హాసినియే ఈ ఇంటి కోడలు అని. ఏదేవైనా సరే వెళ్ళి తనని ఒప్పించు. మనమేదైనా మాటిస్తే ఎప్పటికీ తప్పకూడదు. అర్థమైందా? అవునన్నయ్య, అత్తయ్య చెప్పింది కరెక్ట్గానే ఉంది. వెళ్ళి హాసిని నొప్పిస్తే మంచిదే. హాసిని గారు మర్ది గారితో పెళ్లి రద్దు చేసుకున్నారు. ఇది చాలా తప్పు. ఇంక నువ్వు అలా చూస్తున్నావేంటి? వదినా, ఈ రోజు జరిగిందంతా ఇదిగో దీనివల్లే జరిగింది. లేదు, నేనేం చేయలేదు. ఏం చేయలేదా? నువ్వు నీ భర్త గురించి మాట్లాడకపోయి ఉంటే అవినాష్ ఇలా చేసేవాడు కాదు, హాసినికి ఇలా కోపం వచ్చేది కాదు, ఈ పెళ్లి ఆగిపోయేది కాదు. అసలు నిన్ను ఈ ఇంట్లో ఉంచడమే అన్నిటికంటే మేం చేసిన పెద్ద తప్పు. నిజమే కదా వదినా? ఏ అమ్మాయి, వెంటనే నీ భర్తకి ఫోన్ చేయి. ఫోన్ తీయవే. ఎక్కడుంది నీ ఫోను? ఎక్కడుంది నీ ఫోను? చూపించు. వదినా, ఫోన్. ఇప్పుడే నీ భర్తకి ఫోన్ చేయి. చెప్తున్నారు కదా, ఫోన్ చేయి. ఇదిగో ముందు నీ భర్తకి ఫోన్ చేయి. సౌందర్యని కాపాడడం వల్ల హాసిని ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇంకా ఏం జరుగుతుందో ఏంటో. చెప్పారు కదా ఫోన్ చేయమని. ఫోన్ చేయి. ఫోన్ స్పీకర్లో పెట్టు. అది నాకు రాదు. నేను పెడతాను, ఇలా ఇవ్వు. ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఈ టైంలో నాకు ఫోన్ చేస్తుందేంటి? అన్నయ్య, ఫోన్ ఎత్తుకు. అస్సలు ఎత్తదు. ఎందుకు? తన వల్లే ఇదంతా జరిగింది కదా, తనని వదిలిపెట్టాను నేను. సరే, ఒక పంచే, గట్టిగా అరు. ఇంట్లో వాళ్ళందరూ వింటారు, అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. కానీ మాట్లాడాలి కదా. మళ్ళీ ఏం కొత్త గొడవ తీసుకొచ్చిందో ఏంటో. ఒకవేళ డాక్టర్ బాబు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆయన గొంతు విని వీళ్ళు గుర్తుపడతారు డాక్టర్ బాబే నా భర్త అని. అన్నయ్య, చెప్తున్నానుగా, ఫోన్ అసలు ఎత్తద్దు. హలో హలో. కట్ అయిపోయిందేంటి? మంచిదైంది. ఏం మంచిదైంది? ఏం మంచిదైంది అంటే నా ఉద్దేశం ఏం జరిగినా మన మంచికి అని ఇలా మా అమ్మ చెప్తూ ఉండేది. నీకు మీ అమ్మ తప్పు చెప్పింది. ఇప్పుడు జరగబోయేది నీకు అస్సలు మంచిది కాదు. బాగా చెప్పారు వదినా. మళ్ళీ ఫోన్ చేయి. ఏం ఆలోచిస్తున్నావు? చేయమంటున్నారు కదా, ఫోన్ చేయి. బాగా నాటకాలు ఆడుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. మంచిదైంది. ఇంకా ఆ గహనాన్ని వదిలే. దానివల్ల నీకు సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఒక పంచే, దీని గురించి వదిలే. ముందు నువ్వు ఆల్యని ఎలా ఒప్పించాలో దాని గురించి ఆలోచించు. సరే, మంచిది.
ఇప్పుడేంటంటే అమ్మాయి, నేను నిన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టలేను. అవినాష్ మాటిచ్చాడు కదా. అయితే నువ్వొక పంచే, నీ భర్తని ఇక్కడికే పిలిపించు. దీని గురించి అప్పుడు తెలుస్తుంది. నీకేం ఇబ్బంది లేదు కదా? మేమైతే నీ భర్తతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాం. అసలు నీ భర్త నిన్నెందుకు వదిలేశాడో, తను నిన్ను ఎందుకు వద్దనుకుంటున్నాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అర్థమైందా? కానీ ఆయన్ని పిలవడం అంటే మాట్లాడకు, విను. మేము నిన్ను ఈ ఇంట్లో ఉంచుకోవడానికి ముందు నేను నీ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక అది కూడా నీ భర్త మాటల్లో తెలుసుకోవాలి. అర్థమైందా? వదినో పదే పదే చెప్పరు. నీ మట్టి బుర్రకెక్కిందా లేదా? చాందిని, కమలా, పరమేశ్వర, డాక్టర్ బాబు అయితే నా భర్త. ఆయన మా ఇద్దరి పెళ్లిని స్వీకరించేంత వరకు ఇక్కడున్న అందరి ముందు తనే నా భర్త అని ఎలా ఒప్పుకోవాలి?